ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం ఆగస్టు నెల 8వ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, తెల్లవారితే మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. అసలు ఎటువంటి సంఘటనలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, దీనివల్ల ఎటువంటి ప్రతికూలతలు లేదంటే ఎటువంటి అనుకూలతలు అనేవి మీ యొక్క జీవితంలో రేపటి రోజున కలగబోతున్నాయి. అసలు చాలా అదృష్టవంతమైనటువంటి రోజు అని మీ యొక్క జీవితంలో రేపటి రోజున చెప్పాలి. అదేవిధంగా రేపటి రోజున మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియో చూసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు చాలా మంది ఉండంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం తెలపండి. గురువు గారు సుబ్రహ్మణ్య రాజు గారు. గురువు గారు మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువు గారిని సంప్రదించవచ్చండి. గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8639494958. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. మనం ఒక్కసారి కాల్ ద్వారానే మనం మన యొక్క ఫోటోను కానీ లేదంటే చెయ్యి, పేరు, వయసు ఇటువంటి ఏ ఉన్నా కూడా ఒక చిన్న కాల్ ద్వారా మనం గురువుగారిని సంప్రదించి జ్యోతిష్యం అయితే తెలుపుకోవచ్చండి. అది ఏ సమస్య అయినా కావచ్చు, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, విదేశీ ప్రయాణాలు, ధనం అనేది నిలకడ లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. రేపటి రోజు నుండి మీ యొక్క జీవితంలో మిమ్మల్ని కొంతకాలంగా వేధించేటువంటి సమస్యలు కావచ్చు, మీకున్నటువంటి బాధలు కావచ్చు, లేదంటే రుణ సమస్యలు కావచ్చు, ఇటువంటివి అన్ని కూడా రేపటి రోజున మీ యొక్క జీవితంలో తారుమారు కాబోతున్నాయనే చెప్పాలి. అంతా కూడా అఖండమైనటువంటి ఐశ్వర్యంతో చాలా అద్భుతమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. రేపటి రోజున అంతా కూడా మీ యొక్క జీవితంలో చాలా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు. కొంతమేర ప్రతికూలమైనటువంటి సమయం కనిపించినప్పటికీ కూడా అది మీ యొక్క బాధలకు పెద్దగా ఇబ్బంది కలిగినటువంటి సమయంగా కనపడడం లేదు. ఇక అదే విధంగా మీ యొక్క మనస్తత్వము రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క సమస్యను ఈ వీడియో ద్వారా క్షుణ్ణంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ యొక్క రాశి అనేది చాలా దివ్యమైనటువంటి యోగం కలిగినటువంటి రాశి అని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి రేపటి రోజున ఒక దివ్యమైనటువంటి రోజుగా కనబడుతుంది. మీకు కొంతకాలంగా మీ యొక్క జీవితంలో మిమ్మల్ని వేడనటువంటి కొన్ని సమస్యలు, చిక్కుముళ్ళు, ఇబ్బందులు అన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి. మీ పనిలో మీకు మంచి సక్సెస్ అనేది కలగబోతుంది అని చెప్పుకోవాలి. అంటే మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఒక్క పని అనేది అది ఆ యొక్క అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి పనులు అన్నిటినీ కూడా రేపటి రోజున దానిలో మంచి విజయాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఇది అంతా కూడా కల కాదండి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీరు నిజంగా ఎన్ని రోజుల నుండో ఎదురు చూసినటువంటి సమస్యలు అన్నిటినీ కూడా తగ్గుముఖం పట్టడము అనేది మీరు ఖచ్చితంగా చూడనున్నారు. రేపటి రోజున మీకు వీలు కుదిరితే ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక నల్ల కుక్కకు ఒక రొట్టె ముక్కను కానీ లేదంటే ఏదైనా ఆహారాన్ని కానీ అందించడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు శనిదేవుని యొక్క అనుగ్రహంతో, అంటే మీకు ఏదైనా దురదృష్టాలతో మీకు కలిగినటువంటి దోషాలు కానీ ఏదైనా ఒక నీడ నుండి కానీ అంటే మీ యొక్క జీవితంలో ఉండేటువంటి ప్రతికూలమైనటువంటి సమయము ఇటువంటివి అన్నీ కూడా దూరం అయిపోతాయి. అలాగే ఉట్టి ఆహారాన్ని అందించడమే కాకండి, శని భగవాన్ యొక్క నామాన్ని కూడా స్మరించడం వల్ల మీకు అతి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ఖచ్చితంగా చూడగలుగుతారు. ఓం శం శనేశ్వరాయ అనేటువంటి మంత్రాన్ని మీకు వీలు కుదిరితే 9 సార్లు కాదని లేదంటే 11 సార్లు కానీ మీరు ఖచ్చితంగా పఠించి చూడండి రేపటి రోజున. అలాగే మీ యొక్క జీవితంలో ఎవరు మీతో నిజస్వరూపంగా ఉంటున్నారా లేదంటే ఎవరు నటిస్తున్నారా, ఇటువంటి స్నేహితులను కూడా మీరు పూర్తిగా గ్రహించగలుగుతారు. అంటే మీ యొక్క జీవితంలో అటువంటి వారు మీ మీద అసూయను పెంచుకొని మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని చూసి మిమ్మల్ని ఏదైనా ఒక తప్పుదారి పట్టించడానికి వారు చాలా రోజులుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా ఒక విజయం సాధిస్తే వారు భరించలేకపోతూ ఉంటారు కదండి. అటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏమిటి అనేది కూడా రేపటి రోజున మీకు పూర్తిగా అర్థమైపోతుంది. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలను, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి మీ యొక్క పరిస్థితులు అన్నింటినీ కూడా అసలు వారితో మీరు చర్చించకండి. ఇప్పటి వరకు మీరు కష్టపడి
కష్టమైనటువంటి మార్గంలో నడుస్తూ వచ్చారు. కానీ ఇక నుండి మాత్రం మీ యొక్క జీవితంలో మంచి పువ్వులు విరసించబోతున్నాయి అని చెప్పుకోవాలి. అంటే మీ పైన కొంత మేర నిర్లక్ష్యం చూపించి మిమ్మల్ని తక్కువ భావం చేసి చూసినటువంటి వారు కూడా తప్పకుండా మీ ముందు చేతులు జోడించబోతున్నారు అని చెప్పుకోవాలి. రేపటి రోజున శని భగవాన్ యొక్క ఆశీర్వాదాలు అలాగే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు ఈ యొక్క రాశి వారిపై అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుందండి. కాబట్టి లక్ష్మీదేవి యొక్క పూజను మీరు ఖచ్చితంగా నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏ పనిని మొదలు పెడుతున్నా కూడా రేపటి రోజున ప్రతి పనిని కూడా చాలా ఆలోచించి సానుకూలమైనటువంటి భావనలు కలిగి ప్రతి పనిని కూడా నిర్వర్తించండి. రేపటి నుండి మీ యొక్క అదృష్టము అనేది స్టార్ట్ అవబోతుంది అని చెప్పుకోవాలి అండి. ఎందుకు అంటే రేపటి నుండి మీ యొక్క జీవితంలో రాబోయేటువంటి మార్పులు అనేవి సాధారణమైనటువంటి మార్పులు కాదు. అంటే మొత్తము కూడా మీ యొక్క అదృష్టాన్ని అఖండమైనటువంటి అదృష్టంగా మార్చి మీరు ఊహించినటువంటి ఒక కొత్త మలుపు అయితే మీ యొక్క జీవితంలో కలగబోతుంది. ఈ మార్పుతో పాటు కొన్ని విశేషమైనటువంటి ఫలితాలపై మీరు అయితే శ్రద్ధ వహించి చూపాలి. ఎందుకు అంటే మీ యొక్క చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి పురోగతిని చూసి లోపలే అసూయ పడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ పైన చాలా అసూయ అనేది శుభపోతున్నారు. వాస్తవానికి చెప్పాలి అంటే వారే మీ యొక్క మార్గంలో పెద్ద అడ్డంకి. ప్రత్యేకించి మీ యొక్క జీవితంలో మధురమైనటువంటి మాటలను మభ్య పెట్టేటువంటి మాటలతో మిమ్మల్ని వ్యక్తపరిచేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే వారి యొక్క ప్రవర్తనలో కుట్ర అనేది కనిపిస్తే మీరు అయితే ఖచ్చితంగా జాగ్రత్త అనేది వహించవలసి ఉంటుంది. ఇక మీరు అయితే ఇప్పుడు ప్రతి ఒక్క సంబంధాన్ని కూడా చాలా అప్రమత్తంగా చూసుకుంటూ మీ యొక్క హృదయం యొక్క మాట కూడా వినకుండా వివేకం మాట వినవలసినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. కాబట్టి వివేకంతో ఆలోచించి మీరు ఏ పని అయినా కానీ మొదలు పెట్టండి. ఇక మరొక విషయం పట్ల కూడా రేపటి రోజున మీరు కొంతమేర శ్రద్ధను అయితే వహించవలసి ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో ఒక మహిళ అనేది మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతుందండి. ఆ మహిళ వల్ల మీరు కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి అంశాలు కూడా లేకపోలేదు. అది ఏమిటి అంటే ఆ యొక్క మహిళ అనేటువంటి వారు అతిగా మీతో సన్నిహితంగా ఉంటే మీరు అయితే ఖచ్చితంగా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. అనవసరమైనటువంటి సంబంధాలు కలయికలకు గాని మీరు అయితే ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క మానసిక ప్రశాంతతను మీ యొక్క కుటుంబ జీవన పయనాన్ని వీటిలో భగ్నం కలిగించేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు అయితే తగినటువంటి అప్రమత్తకరమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వీటితోనే పాటుగా కాకుండా మీ జీవితంలో కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తుల పట్ల అప్రమత్తత అనేది ఖచ్చితంగా మీరు పాటించాలి. ఇక అదేవిధంగా చాలా కాలంగా మీరు అయితే ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించాలి అని దాని గురించి మీ యొక్క ప్రణాళికలు అన్నిటినీ కూడా సిద్ధం చేసుకొని ఏదైనా చిన్న చిన్న అడ్డంకులు వచ్చి ఆగిపోయినటువంటి పనులు అన్నిటినీ కూడా అటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవడం అనేది రేపటి రోజున మీరు కళ్ళారా చూస్తారు. ఇక మీ యొక్క ప్రణాళికలు అన్నీ కూడా ఇప్పుడు ఆచరణలోకి వస్తాయి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఆకస్మిక పురోగతిని అయితే మీ యొక్క వ్యాపార జీవితంలో చూడగలుగుతారు. ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో ఉద్యోగస్తులు ఉన్నారో వారు కూడా మీ యొక్క జీవిత పయనంలో ఆర్థిక పురోగతి మార్పును అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. ఈ యొక్క అద్భుతమైనటువంటి మార్పు అనేది మీ యొక్క కృషికి తగినటువంటి మంచి ఫలితాలే కాకుండా మీ యొక్క పూర్వీకులు అదేవిధంగా మీ యొక్క కులదేవతల యొక్క ఆశీర్వాదాలు అనేవి మీ పైన పుష్కలంగా ఉండడమే కాకుండా మీరు చేసినటువంటి మంచి పనుల ఆధారంగా ఇప్పుడు మీకు మంచి అదృష్టము అనేది కలగబోతుంది అనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ యొక్క శుభ సమయాన్ని మీరు అంతా కూడా మంచిగా ఉపయోగించుకోవడానికి మీకు ఎంతో సాధారణమైనటువంటి ఒక చిన్న పని చేసేందుకు మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నించవలసి ఉంటుంది. అదే విధంగా చెప్పాలి అంటే రేపటి రోజున ఎంతో శుభప్రదమైనటువంటి రోజుగా కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా పాటించ తీరవలసి ఉంటుందండి. రేపటి రోజున ఎంతో ప్రత్యేకమైనటువంటి పర్వదినం కాబట్టి రేపటి రోజున ఉదయాన్నే మీ యొక్క పూజ అంతా కూడా మీరు ముగించుకున్న తర్వాత ఆ లక్ష్మీదేవిని మీరు మనస్ఫూర్తిగా ఆరాధించుకున్న తర్వాత గోమాతకు ఆహారము అనేది మీరు పెట్టేందుకు ఖచ్చితంగా ప్రయత్నించాలండి. ఈ విధంగా పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కానీ మీకున్నటువంటి దోషాలు కానీ ఎందుకంటే ఇటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం కాబట్టి మీరు గోమాతకు ఆహారము అనేది అందించడం ద్వారా మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఒక సానుకూలమైనటువంటి ప్రతిభ అంశాలను అయితే చూడగలుగుతారు. ఇలా ఆకలితో ఉన్నటువంటి ఏ జీవికైనా మీ యొక్క సేవను అందించడం ద్వారా శని భగవాన్ యొక్క ఆశీర్వాదాలతో పాటు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు ఖచ్చితంగా లభిస్తాయి. ఈ చిన్న పనిని అయితే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా రేపటి రోజున చేసి చూడండి. మీకు వచ్చేటువంటి అడ్డంకులు అన్నీ కూడా రేపటి రోజున ఒక్క రోజులో తొలగిపోయినా కానీ మునుముందు రోజుల్లో అయితే మీరు ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలను అయితే పొందుకోగలుగుతారు. ఇక మీ యొక్క పక్షాన ఇంతవరకు లేనటువంటి సోదరులు కానీ లేదంటే మీ యొక్క స్నేహితులు కావచ్చండి మీకు కలిగినటువంటి అదృష్టాన్ని చూసి మీ పక్కకు చేరేటువంటి అంశాలు కూడా లేకపోలేదు. కాబట్టి మీ యొక్క శత్రువుల పట్ల కూడా మీరు అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అండి. ఎందుకంటే మీ యొక్క సన్నిహితులుగా కనిపించేటువంటి వ్యక్తులే ద్రోహాన్ని అయితే చెయ్యాలి అని మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు. కాబట్టి ఎవరిని కూడా
గుడ్డిగా నమ్మకండి. కాబట్టి మీ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతతను, మీ యొక్క కుటుంబ సమతుల్యతను పాడు చేయగలిగేటువంటి వ్యక్తులను, ఇటువంటి సంబంధాలను కొంచెం దూరంగా వ్యవహరించడం అయితే చాలా ఉత్తమం అని చెప్పాలి. కాబట్టి మీ యొక్క జీవిత దిశను నిర్ణయించడానికి రేపటి రోజున మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది మీకు పొందబోతుంది. కాబట్టి రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు కలిగేటువంటి కొత్త అవకాశాలు, మీ యొక్క సామాజిక పూర్తిమైనటువంటి నిర్ణయాలు అని మీ జీవితంలో మీరు ఎన్నడూ చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పులు అనేవి కూడా రేపటి రోజున మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు. ఇప్పటి వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున మీ ముందు తల వంచి నిలబడబోతున్నారు. కాబట్టి మీరు సమాజంలో ఒక ఆదర్శంగా గుర్తింపు అనేది పొందబోతున్నారు. కాబట్టి రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మీరు సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మార్చేటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. అలాగే మిమ్మల్ని మార్చేటువంటి మీకు ఇప్పటి వరకు ఎదురయ్యేటువంటి ఈ యొక్క సమస్యలు అన్నిటి నుండి కూడా మీరు ఒక ఉత్తీర్ణత అనేది సాధించుకోవడానికి, భగవంతుని యొక్క దయతో విజయ శిఖరాలను అందించుకోవడానికి సమయం అనేది ఆసన్నమైంది అని మీరు గుర్తించండి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు భగవంతునిపై మీరు ఖచ్చితంగా మీ యొక్క నమ్మకము అనేది ఉంచి తీరాలి. భగవంతునిపై ఆ యొక్క విశ్వాసాన్ని అనేది కోల్పోకుండా ఆ యొక్క విశ్వాసాన్ని మీరు మేల్కొల్పున్నంత వరకు మీ యొక్క జీవితంలో మంచి కొత్త మలుపులను అయితే మీరు చూడగలుగుతారు. ఇంత మంచి అవకాశాన్ని అయితే మీరు అస్సలు చేజార్చుకోకండి. కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు లక్ష్మీదేవి ఆరాధన ఎంతో మేలు చేస్తుందండి. కాబట్టి రేపటి రోజున అలాగే శ్రీధార సూత్రము, కనకధార సూత్రాన్ని పఠించండి. అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఇక అదేవిధంగా మీ జీవితంలో మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూసారు కదండి, ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉన్నాయి, ఈ విధమైన మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు మీకు కలగబోతున్నాయి, ఇంత గొప్ప అదృశ్యము అనేది ఏ విధంగా మిమ్మల్ని వరించబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.